తెలంగాణ గురుకుల పోటీ పరీక్షల్లో ప్రభంజనం సృష్టిస్తూ 3 లక్షల మంది అభ్యర్థులకు పైగా ఫాలోవర్స్ నమ్మకాన్ని ప్రశంసలు అందుకుంటూ నాణ్యమైన విద్యను మరియు పుస్తకాలను అందిస్తున్న ఏకైక సంస్థ S&S పబ్లికేషన్స్. గురుకుల జనరల్ స్టడీస్ తెలుగు మీడియం 4 books ప్యాకేజ్, గురుకుల తెలుగు కంటెంట్ అండ్ పెడగాజీ 2 books ప్యాకేజీతో పాటు ర్యాపిడ్ బిట్ బ్యాంక్ ఉచితం. గురుకుల ఇంగ్లీష్ కంటెంట్ అండ్ పెడగాజీ 2 books ప్యాకేజ్, గురుకుల మ్యాథమెటిక్స్ కంటెంట్ అండ్ పెడగాజీ 3 books ప్యాకేజ్, గురుకుల బయాలజికల్ సైన్స్ కంటెంట్ అండ్ పెడగాజీ 2 books ప్యాకేజ్, గురుకుల సోషల్ స్టడీస్ కంటెంట్ అండ్ పెడగాజీ 3 books ప్యాకేజ్. ఈ పుస్తకాలను మీ సొంతం చేసుకోవడానికి అన్ని ప్రముఖ బుక్ షాపుల్లో మరియు www.sonlinebooks.com వెబ్సైట్ లో లభించును. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన నంబర్స్ 8070557777 and 9032064822. Hello everyone, welcome back to another session of online biology of TS Gurukula. Today we are going to discuss importance of biology and the branches of biology. Okay, now let us see the questions and their answers. First bit, which among the following can be used as biofertilizer? We know that biofertilizer is the chemical or the composition which is prepared from microorganisms or the plants, and it can increase the fertility of the soil. Ante soil నేల యొక్క ఫర్టిలిటీని ఇంక్రీజ్ చేస్తుంది. సో ప్లాంట్స్ ఆ ఫర్టైల్ సాయిల్ నుంచి న్యూట్రియంట్స్ అబ్జార్బ్ చేసుకోవడానికి ఈ బయోఫర్టిలైజర్ అనేది హెల్ప్ చేస్తుంది. సాయిల్లో ఉన్న ఫాస్ఫరస్ కంటెంట్ కానీ మిగతా నైట్రోజన్, అమోనియా కంటెంట్ ఇంక్రీజ్ చేసి ప్లాంట్స్ యొక్క క్యాపబిలిటీ టు గ్రో అండ్ టు గెట్ మోర్ న్యూట్రియంట్స్ ఫ్రమ్ ద సాయిల్ అనేది బయోఫర్టిలైజర్ హెల్ప్ చేస్తుంది. సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ ఏంటి అంటే క్లోరెల్లా, నాస్టాక్, ఈస్ట్ అండ్ స్పైరులినా. Among them, which is the biofertilizer? Which organism is used as biofertilizer? Ante we can select it as nostoc. Nostoc is the biofertilizer. Nostoc can be used as biofertilizer. Why not other organisms are not biofertilizers means it see here first option is incorrect because chlorella and spirulina. Chlorella and spirulina, both of these are single cell proteins. ఈ రెండు ఆల్గేకి సంబంధించినవి. వీటిని మనం సింగిల్ సెల్ ప్రోటీన్స్గా యూజ్ చేస్తాం. సింగిల్ సెల్ ప్రోటీన్స్ అంటే ద డ్రై సెల్స్, యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ విచ్ హ్యావ్ రిచ్ కంటెంట్ ఆఫ్ ప్రోటీన్స్ అండ్ విటమిన్స్. ప్రోటీన్స్, విటమిన్స్ ఎక్కువగా ఉన్న సింగిల్ సెల్యులర్ ఆర్గానిజమ్స్ విచ్ ఆర్ డ్రైడ్, వాటిని మనం ఫుడ్గా తీసుకుంటాం అనమాట. న్యూట్రియంట్ కంటెంట్ ఫుల్గా ఉంటుంది. ఈవెన్ దో దే ఆర్ సింగిల్ సెల్యులర్, యూనిసెల్యులర్, ద న్యూట్రియంట్ కంపోజిషన్ ఈజ్ హై ఇన్ దిస్ సింగిల్ సెల్ ప్రోటీన్స్. కాబట్టి వీటిని మనం ఈ స్పైరులినా అండ్ క్లోరెల్లాని మనం యూనిసెల్యులర్ సింగిల్ సెల్ ప్రోటీన్స్గా తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి దే ఆర్ నాట్ బయోఫర్టిలైజర్స్. ఇక్కడ తీసుకుంటే ఈస్ట్ ఈజ్ ఆల్సో ఇన్కరెక్ట్ బికాస్ ఈస్ట్ అనేది మనం సకారోమైసిస్ సర్వీస్ తీసుకుంటే ఇట్ హెల్ప్స్ ఇన్ ఆల్కహాలిక్ ఫర్మెంటేషన్ ఫర్ ద ప్రొడక్షన్ ఆఫ్ ఇథనాల్ విచ్ ఇస్ ఏ ఆల్కహాల్ ప్రొడక్షన్లో మాత్రమే అది యూజ్ అవుతుంది. కాబట్టి ఈ సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఇన్ దిస్ case. Other remaining options are incorrect. Okay, now let us see the next bit. The bacteria that controls bollworm infection in cotton and can be used as microbial biocontrol agent. See here, bollworm infection in cotton. Cotton lo manaki ekkuva kanpinchedi bollworm infection ante adi oka the pest. ఈ పెస్ట్ని కంట్రోల్ చేయడానికి విచ్ మైక్రోబియల్ బయోకంట్రోల్ ఏజెంట్ ఈజ్ యూజ్డ్? బయోకంట్రోల్ ఏజెంట్ మీన్స్ అగైన్ ఇట్ ఈస్ మైక్రోబయోలాజికల్ మీన్స్ మైక్రో ఆర్గానిజమ్స్ విచ్ యూజ్డ్ టు కంట్రోల్ దిస్ ఇన్ఫెక్షన్. ఏంటి అని అంటే ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ లాక్టోబెసిల్లస్, రైజోబియం, బెసిల్లస్ తురింజియన్సిస్ అండ్ ఎనాబినా. ఈ ఇచ్చిన 4 ఆప్షన్స్లో మనం కాటన్లో వచ్చే బాల్వర్మ్ ఇన్ఫెక్షన్స్కి ఏ మైక్రోబ్ యూజ్ చేస్తాము అని అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ బెసిల్లస్ తురింజెన్సిస్. బీటీ కాటన్ అంటాం కదా, సేమ్ అదే. ఈ బెసిల్లస్ తురింజెన్సిస్ ఎలా దీని వర్క్ చేస్తుంది, ఎలా ఫంక్షన్ చేసి ఈ బాల్వర్మ్ ఇన్ఫెక్షన్ ప్రివెంట్ చేస్తుంది అని అంటే ఈ బెసిల్లస్ తురింజెన్సిస్ కెన్ ప్రొడ్యూస్ ఎ టాక్సిక్ ప్రోటీన్, క్రై ప్రోటీన్ అంటారు. ఆ ప్రోటీన్ వల్ల దట్ ప్రోటీన్ యాక్ట్స్ ఆన్ ద లార్వా ఆఫ్ దిస్ బాల్వర్మ్ యొక్క లార్వా మీద యాక్ట్ చేసి అది గ్రో అవ్వకుండా దాన్ని కిల్ చేయడం వల్ల బాల్వర్మ్ ఇన్ఫెక్షన్, కాటన్లో వచ్చే ఆ ఇన్ఫెక్షన్ని ప్రివెంట్ చేస్తుంది ఈ బెసిల్లస్ తురింజెన్సిస్. కాబట్టి బీటీ కాటన్ ఈజ్ ద వన్ విచ్ ఈస్ modified with the genes of this Bacillus thuringiensis organism, that is called as genetically modified cotton. Here it is used just as a microbial control agent. Okay, so third option is correct. See other options, lactobacillus. Lactobacillus is incorrect because lactobacillus is used for the production of lactic acid
which is nothing but the acid that is produced by this bacteria in the milk, lukewarm milk, to produce or to form curd. Milk nunchi curd form avడానికి యూజ్ అయ్యే యాసిడ్ లాక్టిక్ యాసిడ్ అనేది లాక్టోబాసిల్లస్ నుంచి ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి దట్ ఆప్షన్ ఈస్ ఇన్కరెక్ట్. రైజోబియం, అనాబినా, దీస్ బోత్ ఆర్ యూజ్డ్ యాజ్ బయోఫర్టిలైజర్స్ because they can fix atmospheric nitrogen and convert them into ammonia, useful form of the plants. కాబట్టి ఈ రెండు ఆప్షన్స్ కూడా ఇన్కరెక్ట్. ఇక్కడ ఓన్లీ Bacillus thuringiensis can be used for the prevention of bollworm infections in cotton. Okay, now let us see the next bit. Fossils are the sources of fossils. We know that fossils are the dead remains of plants and animals. ఎప్పుడైతే plants and animals అవి చనిపోయినప్పుడు లేదా when they are get buried under the soil, they turn into fossils. ఆ fossils నుంచి మనకి ఫ్యూయల్స్ వస్తాయి. ఏంట ఫ్యూయల్స్ అంటే ఇచ్చిన ఆప్షన్స్ ఏంటి? పెట్రోల్ అండ్ కోల్, డ్రగ్స్, అరోమాటిక్ ఆయిల్ అండ్ బయోడీజిల్. మనకి fossils నుంచి వచ్చేవి పెట్రోల్ అండ్ కోల్. Petrol and coal can be extracted from the fossils. వీటిని మనం fossil fuels అంటాం ఎందుకంటే they are coming from fossils. Fossils are the dead remains of plants and animals. Okay, so petrol and coal are correct. See drugs here, drugs is incorrect because they are the chemicals నుంచి మనం industries లో chemical conversion చేసి drugs ని produce చేస్తాం. And aromatic oils are other things like which are having flavor, అంటే ఒక సువాసన వస్తుంది అనమాట వాటికి మనం ఫ్లవర్స్ నుంచి కానీ ఫ్లవర్ పెటల్స్ అవి యూజ్ చేసి అరోమాటిక్ ఆయిల్స్ని ప్రొడ్యూస్ చేయొచ్చు, లీవ్స్ నుంచి కానీ ఇలా ప్లాంట్స్ నుంచి వస్తాయి. అండ్ బయోడీజిల్ కెన్ బి, this is also incorrect. Why? Because biodiesel can be produced from the waste oil or cooked already used చేసిన oil, use recycled oil and other things like restaurant waste, ఇవన్నిటిని యూజ్ చేసి ప్రొడ్యూస్ చేసిన ఆయిల్ ఈజ్ capable of having some fuel like properties, డీజిల్ లాగా యూజ్ అవుతుంది కాబట్టి ఇదే ఇట్ ఈస్ కాల్డ్ as biodiesel అంటే because it can also be produced from plants like jatropha, కాబట్టి it is biodiesel అనేది కాదు. ఫాసిల్స్ ఆర్ ద సోర్స్ ఆఫ్ ఓన్లీ పెట్రోల్ అండ్ కోల్. ఇంకా మనకి పెట్రోల్ అండ్ కోల్ నుంచి గ్యాసోలిన్, ఇంకా మనకి కోక్ ఇవి కూడా వస్తాయి కాబట్టి ఓన్లీ ఫస్ట్ ఆప్షన్ ఈస్ కరెక్ట్. రిమైనింగ్ ఆప్షన్స్ ఆర్ ఇన్కరెక్ట్. నౌ లెట్ us see the fourth bit. Pencilin is obtained from, మనకి తెలుసు పెన్సిలిన్ ఈజ్ అన్ యాంటీబయోటిక్ which was the first discovered by Alexander Fleming. ఇది ఎక్కడి నుండి వస్తుంది అని దేర్ గివెన్ ఆప్షన్స్ ఆర్ ఫంగై, బ్యాక్టీరియా, వైరస్, ఈస్ట్. ఈ నాలుగిట్లో పెన్సిలిన్ ఈజ్ obtained ఫ్రమ్ ద ఫంగీ విచ్ ఇస్ నథింగ్ బట్ పెన్సిలియం నోటేటమ్. పెన్సిలియం నోటేటమ్ అనేది అదొక ఫంగల్ ఫామ్. ఫంగై అనేది ఫంగై నుంచి వస్తుంది కాబట్టి పెన్సిలియం నోటేటమ్ కాబట్టి దాని పేరు పెన్సిలిన్ అని నేమ్ చేశారు. ఇట్ ఈస్ ఎ ఫంగీ, ఇట్ ఈస్ నాట్ బ్యాక్టీరియా ఆర్ వైరస్ ఆర్ ఈస్ట్, ఇట్ ఈస్ ఓన్లీ పెన్సిలియం నోటేటమ్ అనేది పెన్సిలియం నోటేటమ్ is a fungus. So when it is crushed and extracted the juice of this penicillin juice, it has some microbial properties. ఎలా కనుక్కున్నారంటే it is when it is mixed with some agar plates, the microbial growth was not observed when this juice was poured. ఎక్కడైతే ఈ పెన్సిలిన్ నోటేటమ్ నుంచి వచ్చిన జ్యూస్ని పెట్టారో ఆ అగార్ ప్లేట్స్లోంచి గ్రోత్ అనేది కనిపించలేదు వాళ్ళకి. సో ఫ్రమ్ దట్ దే అబ్జర్వ్ దట్ దిస్ పెన్సిలిన్ నోటేటమ్ హ్యాస్ సమ్ యాంటీబయోటిక్ ప్రాపర్టీస్, అంటే మైక్రో ఆర్గానిజం యొక్క గ్రోత్ని ప్రివెంట్ చేసే కెపాసిటీ ఈ పెన్సిలిన్ అనే ఈ ఫంగస్కి ఉంది కాబట్టి ఆ జ్యూస్ని దే యూజ్డ్ యాజ్ బయో కంట్రోల్ ఆర్ మైక్రోబియల్ గ్రోత్ కంట్రోల్ ఏజెంట్గా యూజ్ చేశారు. దాన్నే మనం యాంటీబయోటిక్ అని అంటున్నాం. సో పెన్సిలిన్ అనేది యాంటీబయోటిక్, అది వచ్చేది ఫంగస్ నుంచి విచ్ ఇస్ నథింగ్ బట్ పెన్సిలియం నోటేటమ్. ఓకే, ఫస్ట్ ఆప్షన్ ఈస్ కరెక్ట్, రిమైనింగ్ ఆర్ ఇన్కరెక్ట్. నౌ లెట్ us move to the next bit. Cyclosporine A, which is an immunosuppressive agent, can be produced from. ఇమ్యూనోసప్రెసివ్ ఏజెంట్ సైక్లోస్పోరిన్ ఏ అనేది ఇమ్యూనోసప్రెసివ్ ఏజెంట్గా యూజ్ చేస్తారు. వాట్ ఈస్ దిస్ ఇమ్యూనోసప్రెసివ్ ఏజెంట్ అంటే వెన్ దేర్ ఆర్ ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగినప్పుడు మన బాడీ ఎవరికైతే డోనర్ రిసిపియంట్కి ఇస్తారో ఆ రిసిపియంట్ బాడీ ఆ డోనర్ ఇచ్చిన ఆర్గన్ని ఫారెన్ బాడీ కింద ట్రీట్ చేసి ఇట్ డస్ నాట్ యాక్సెప్ట్ ఇట్, రిజెక్ట్ చేస్తుంది. ఇమ్యూన్ సిస్టమ్ దాన్ని ఒక ఫారెన్ బాడీగా తీసుకుని దాన్ని రిజెక్ట్ చేస్తుంది. దానికి రీజన్ ఏంటి అని అంటే బికాస్ ఆఫ్ ఇమ్యూన్ సిస్టమ్ని
సప్రెస్ చేసి ఆ ఆర్గాన్ని తను బాడీ రిసీవ్ చేసుకునేలాగా ఇమ్యూన్ సిస్టమ్ని సప్రెస్ చేయడానికి యూజ్ చేసేదే ఈ సైక్లోస్పోరిన్ ఏ. దట్ ఈస్ నథింగ్ బట్ ఇమ్యూనో సప్రెసివ్ ఏజెంట్. ఇది ఎక్కడి నుండి వస్తుంది అని అంటే సైక్లోస్పోరిన్ ఏ అనేది మనకి గివెన్ ఆప్షన్స్ ఏంటి అంటే ఆస్పర్జిల్లస్ నైగర్, ట్రైకోడర్మా పాలిస్పోరమ్, మొనాస్కస్ పర్ప్యూరియస్ అండ్ సెకారోమైసిస్ సెర్విసియే. ఈ ఇచ్చిన 4 ఆప్షన్స్లో మనకి సైక్లోస్పోరిన్ ఏ ఇచ్చేది ట్రైకోడర్మా పాలిస్పోరమ్. ఇది ఒక ఫంగల్ ఫామ్. ఓకే, ఇట్ ప్రొడ్యూసెస్ సైక్లోస్పోరిన్ ఏ. వై నాట్ అదర్ ఆప్షన్స్? ఇక్కడ మనకి ఆస్పర్జిల్లస్ నైగర్ చూస్తే ఆస్పర్జిల్లస్ నైగర్ ప్రొడ్యూసెస్ సిట్రిక్ యాసిడ్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఆస్పర్జిల్లస్ నైగర్ ప్రొడ్యూసెస్ సిట్రిక్ యాసిడ్. Monascus purpureus is a one which produces, this is also incorrect, this produces statins అనేవి ఈ మొనాస్కస్ పర్ప్యూరియస్ నుంచి వస్తాయి కాబట్టి మొనాస్కస్ పర్ప్యూరియస్ is also incorrect. ఇక్కడ చూసి సెకారోమైసిస్ సెర్విసియే is also incorrect because సెకారోమైసిస్ సెర్విసియే is yeast. It is used for alcoholic fermentation for the production of alcohol. Ethanol ని ప్రొడ్యూస్ చేయడం కోసం మనం సెకారోమైసిస్ సెర్విసియేని బ్రూవర్స్ ఈస్ట్గా యూజ్ చేస్తాం కాబట్టి ఈ మిగిలిన ఆప్షన్స్ ఇన్కరెక్ట్. ఓన్లీ సెకండ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్. నౌ లెట్ us see the next bit. See here. Vaccine for smallpox was discovered by dash in 1978. 1978లో స్మాల్ పాక్స్ వ్యాక్సిన్ కనుక్కున్నది ఎవరు? ఇచ్చిన ఆప్షన్స్ ఏంటి అని అంటే అలెగ్జాండర్ ఫ్లెమింగ్, రాబర్ట్ హుక్, లూయిస్ పాస్చర్, ఎడ్వర్డ్ జెన్నర్. మనకి స్మాల్ పాక్స్ దే హ్యావ్ ఆస్క్డ్ అబౌట్ ద వ్యాక్సిన్ ఫర్ స్మాల్ పాక్స్ వ్యాక్సిన్ ఎవరు కనుక్కున్నారు? ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎడ్వర్డ్ జెన్నర్. హౌ హీ డిస్కవర్డ్ దిస్ స్మాల్ పాక్స్ వ్యాక్సిన్ అంటే ఫస్ట్ కౌపాక్స్ పాస్ట్యూల్స్ అంటే కౌకి వచ్చిన కౌపాక్స్ వాటికి పడిన పాస్ట్యూల్స్ని ఆ పాస్ట్యూల్స్ నుంచి సమ్ లిక్విడ్ ఎక్స్ట్రాక్ట్ చేసి దట్ పాస్ట్యూల్స్ జ్యూస్ ఆర్ ఎక్స్ట్రాక్షన్ వాజ్ గివెన్ టు అనదర్ బాయ్. వేరే వాళ్ళకి హెల్దీ పర్సన్కి ఇవ్వడం వల్ల దట్ బాయ్ వాజ్ ఆల్సో గాట్ ఇమ్యునైజ్డ్. అంటే ఒక వ్యాక్సిన్ లాగా యూజ్ చేసి కౌపాక్స్ నుంచి యూజ్ చేసి స్మాల్ పాక్స్ వ్యాక్సిన్ని కనిపెట్టిన వ్యక్తి ఎడ్వర్డ్ జెన్నర్. దట్స్ వై హీ బికేమ్ ద ఫాదర్ ఆఫ్ ఇమ్యునాలజీ. ఓకే, సో స్మాల్ పాక్స్ వ్యాక్సిన్ వాజ్ డిస్కవర్డ్ బై ఎడ్వర్డ్ జెన్నర్ ఇన్ 1978. Fourth option is correct. Alexander Fleming incorrect. Alexander Fleming discovered penicillin antibiotic from the fungus Pencilin notatum. Kabatti incorrect. Ikkada chudandi Robert Hooke is also incorrect. We know Robert Hooke discovered cell microscopic compartment-like structures in cork tissue. Aa dead cells ni kanukunna ante compartments laga unna oka అంటే cork tissue. When cork tissue was a slice of cork was observed, it shows some microscopic compartments. అంటే గదులులాగా ఉన్న సంథింగ్ ఉన్నాయి ఇవి అని కనుక్కుని తర్వాత వాటిని సెల్స్ అని లేబుల్ చేశారు. ఫస్ట్ అసలు ఇలాంటి కంపార్ట్మెంట్స్ ఉన్నాయి ఒక టిష్యూలో అని చెప్పి కనుక్కున్నది రాబర్ట్ హుక్. సో హీ ఈజ్ నోన్ యాజ్ ఫాదర్ ఆఫ్ సైటాలజీ. అండ్ హియర్ లూయిస్ పాస్చర్ is incorrect. Louis Pasteur ఎందుకు incorrect అంటే he discovered vaccine for rabies and other anthrax ఆ vaccines కనుక్కున్నారు. And he also invented pasteurization technique which is a preservation technique for milk. మిల్క్ pasteurized milk అంటాం కదా, ఆ మిల్క్ని ఒక హై టెంపరేచర్ వరకు హీట్ చేసి సడన్ కూలింగ్ చేయడం వల్ల దాంట్లో ఉన్న మైక్రోబియల్ కంటెంట్ అంతా కిల్ అయిపోయి మిల్క్ ఎక్కువ రోజులు ప్రిజర్వ్ అవడానికి యూజ్ అవుతుంది. కాబట్టి ద టెక్నిక్ వాజ్ డిస్కవర్డ్ బై లూయిస్ పాస్చర్. Hence it is named as pasteurization technique. Kabatti this is incorrect. Okay, now let us move to the next bit. Clostridium botulism produces. Clostridium botulism anedi oka microbe organism and it produces. What are the given options? Butyric acid, acetic acid, citric acid, lactic acid. ikkada ichina options lo manaki Clostridium botulism produce chesedi butyric acid. Okay, butyric acid అనేది Clostridium botulism నుంచి వస్తుంది. ఓకే, వై నాట్ అదర్ ఆప్షన్స్? ఎసిటిక్ యాసిడ్ is produced by ఎస్టోబాక్టర్ ఎసిటీ. ఎస్టోబాక్టర్ ఎసిటీ అనేది ఎసిటిక్ యాసిడ్ని ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి దట్ ఈస్ ఇన్కరెక్ట్. సిట్రిక్ యాసిడ్ ఈస్ ప్రొడ్యూస్డ్ బై ఆస్పర్జిల్లస్ నైగర్ కాబట్టి ఇన్కరెక్ట్. లాక్టిక్ యాసిడ్ ఈస్ ప్రొడ్యూస్డ్ బై లాక్టోబాసిల్లస్. సో Clostridium botulism ఇక్కడ నేమ్లో ఉంది botulism కాబట్టి బ్యూటెరిక్ యాసిడ్ అనేది Clostridium botulism నుంచి మనకి వస్తుంది. So first option is correct. Now let us move to the next bit. They have given the match the following. Here in this row medicinal plant, clot buster, statin,
pectinase. Streptokinase, bottled juice, osmum, blood cholesterol lowering agent. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో మెడిసినల్ ప్లాంట్, among these which is the medicinal plant? Osmum is the medicinal plant which has some antifungal properties, antibacterial properties. It is also used for treating cough, cold, etc. So medicinal plant అనేది మనకి osmum. So A3. Clot buster అంటే the enzyme which is capable of hydrolyzing fibrin అనేది ఉండడం వల్ల క్లాట్ ఎలా ఫామ్ అవుతుంది, బ్లడ్ సెల్స్ని ఆర్బీసీని ట్రాప్ చేసి క్లాట్ ఫామ్ చేస్తుంది. ఆ క్లాట్ని బర్స్ట్ చేయాలి అని అంటే స్ట్రెప్టోకైనేజ్ ఎంజైమ్ ఇట్ ఈస్ క్యాపబుల్ ఆఫ్ ఫైబ్రినోలైసిస్. ఆ క్లాట్లో ఉన్న ఫైబ్రిన్ని హైడ్రలైజ్ చేసి విడగొట్టి మనకి, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ దిస్ ఈస్ ద బ్లడ్ క్లాట్, ఫైబ్రిన్ ఈస్ క్యాపబుల్ ఆఫ్ ట్రాపింగ్ ఆర్బీసీ, రెడ్ బ్లడ్ సెల్స్ని ట్రాప్ చేసి క్లాట్ ఫామ్ చేస్తుంది. ఈ క్లాట్ అనేది హైడ్రలైజ్ చేసి streptokinase what it can do is it hydrolyzes the fibrin ని హైడ్రోలైజ్ చేసి ఫైబ్రినోలైసిస్ అంటారు. అంటే లైసిస్ ఆఫ్ ఫైబ్రినోలైసిస్ చేసి ఈ క్లాట్ని బర్స్ట్ చేస్తుంది. సో విడిపోతుంది, క్లాట్స్ అనేవి ఉండవు. సో క్లాట్ని బర్స్ట్ చేస్తుంది కాబట్టి క్లాట్ బర్స్టర్, అండ్ ఇట్ ఈస్ నథింగ్ బట్ స్ట్రెప్టోకైనేజ్ ఎంజైమ్. సో B1. Statin is a blood cholesterol lowering agent. It is produced by Monascus purpureus and this is used as blood cholesterol lowering agent. Kabatti 4. Pectinase ఎప్పుడు ASC లాస్ట్లో ASC అని ఎప్పుడు వచ్చినా అది ఎంజైమ్. పెక్టినేజ్ అనేది ఎంజైమ్. ఏంటి, వాట్ ఆస్ దిస్ ఎంజైమ్ కెన్ డూ అంటే పెక్టినేజ్ కెన్ యాక్ట్ ఆన్ పెక్టిన్ ఎక్కడ ఉంటుంది, ఎక్కువగా ఫ్రూట్ పీల్స్ అండ్ అదర్ సెల్ వాల్స్ ఆఫ్ ఫ్రూట్కున్న సెల్ వాల్స్ని ఎక్కువ ఈ పెక్టిన్ అనేది ఉంటుంది. కాబట్టి ఆ పెక్టిన్ని బ్రేక్ చేసే ఎంజైమ్, హైడ్రోలైజ్ చేసే ఎంజైమ్ పెక్టినేజ్. సో ఎక్కడ యూజ్ చేస్తారు దీన్ని, ఈ పెక్టినేజ్ అనే ఎంజైమ్ అని అంటే టు క్లారిఫై ద జ్యూసెస్, ఫ్రూట్ జ్యూస్ని క్లారిఫై చేసి ఒక ట్రాన్స్పరెంట్ అండ్ పెక్టిన్ అనేది యాక్ట్ చేయడం వల్ల, పెక్టినేజ్ అనేది పెక్టిన్ మీద యాక్ట్ చేయడం వల్ల ఆ దాంట్లో ఉన్న పల్ప్ అంతా మొత్తం డిజాల్వ్ అయ్యి ట్రాన్స్పరెంట్ లిక్విఫికేషన్ క్లియర్ జ్యూస్ అనేది మనకి వస్తుంది. కాబట్టి బాటిల్డ్ జ్యూస్లో ఈ పెక్టినేజ్ ఎంజైమ్ని యూజ్ చేస్తారు. 3, 1, 4, 2. సో 4th ఈజ్ కరెక్ట్, రిమైనింగ్ ఆప్షన్స్ ఆర్ ఇన్కరెక్ట్. ఓకే, నౌ లెట్ us move to the next bit. Vaccination prevents which of the following diseases? Vaccination అంటేనే మనకు తెలుసు the attenuated or inactivated form of the actual disease causing organism. ఏదైతే డిసీజ్ కాజ్ చేస్తుందో ఆ ఆర్గానిజంని అటెన్యూయేట్ చేయడం వల్ల లేదా ఇన్యాక్టివేట్ చేసి బాడీలోకి ఇంజెక్ట్ చేస్తారు. దెన్ ఇట్ సెన్సిటైజెస్ ఆర్ మన ఇమ్యూన్ సిస్టము ఆ ఫారెన్ నుంచి వచ్చిన ఆ ఇన్యాక్టివేటెడ్ ఆర్ అటెన్యూయేటెడ్ ఫార్మ్ ఆఫ్ మైక్రో ఆర్గానిజంని రికగ్నైజ్ చేసి దాంట్లో ఉన్న, for example, if one microorganism is injected as vaccine, if for example it has some antigen properties like this, so body immune system nu manam దీన్ని ఐడెంటిఫై చేసి ఫర్ ఎగ్జాంపుల్ దీనికి సరిపడా యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ IgG అనుకుంది, ఈ యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో బట్ దిస్ మైక్రోబ్ ఏదైతే వ్యాక్సిన్ ద్వారా ఇచ్చారో అది యాక్చువల్ డిసీజ్ని ఏమీ కాజ్ చేయదు. బట్ ఇమ్యూన్ సిస్టమ్ కెన్ రికగ్నైజ్ ద యాక్చువల్ యాంటీజెన్స్. ఎందుకు డిసీజ్ని కాజ్ చేయదంటే అది ఆల్రెడీ ఇన్యాక్టివేట్ చేశారు కాబట్టి అది డిసీజ్ని కాజ్ చేయదు. బట్ ఇమ్యూన్ సిస్టమ్ కెన్ రికగ్నైజ్ ద యాంటీజెన్స్ని రికగ్నైజ్ చేసి యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేస్తుంది. దట్ ఈస్ నథింగ్ బట్ వ్యాక్సినేషన్. ఈ వ్యాక్సినేషన్ ఎట్లాంటి డిసీజెస్ని ప్రివెంట్ చేయొచ్చు. HIV is a viral disease. It is not controlled by vaccination. HIV vaccine అనేది లేదు. I will tell you why there are no vaccines. Influenza is also a viral disease which is not prevented by vaccination. Anthrax is a bacterial disease, can be prevented by vaccination. Smallpox can be prevented by vaccination. And cholera, which is caused by bacteria, Vibrio cholerae, is also prevented by vaccination. Kabatti CDE. Option 3 is correct. Why not HIV and influenza ante these are viral diseases and particularly this virus HIV కానీ ఇన్ఫ్లుయెన్జా వైరస్ కానీ దే ఆర్ క్యాపబుల్ ఆఫ్ కంటిన్యూస్ మ్యూటేషన్స్. ఇమ్మీడియట్గా అవి మన ఇక్కడ ఎలా అయితే యాంటీజెన్ ఉంది కదా, ఈ యాంటీజెన్ ప్రొడ్యూసింగ్ అనేది
ఇమ్మీడియట్గా మ్యూటేట్ అయిపోతూ ఉంటుంది, చేంజ్ అయిపోతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ ఈ హెచ్ఐవి కానీ ఇన్ఫ్లుయెన్జా వైరస్ కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ హ్యాస్ సమ్ యాంటీజెన్స్ ఆన్ ఇట్ సర్ఫేస్ లైక్ దిస్. ఇలా యాంటీజెన్స్ ఉన్నాయి అని అనుకుని బాడీ యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేసే లోపే ఇట్ మ్యూటేట్స్ అండ్ చేంజెస్ ఇట్స్ యాంటీజెన్ ఇంటూ సమ్ అదర్ ఫామ్, వేరే ఫామ్ లాగా మార్చేసుకుంటుంది. సో ఈ యాంటీబాడీస్ ఏం ప్రొడ్యూస్ చేసిన బాడీ దీనికి తగ్గ యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేసింది. బట్ మ్యూటేటెడ్ వైరస్ ఈజ్ లైక్ దిస్. సో వ్యాక్సిన్ తీసుకున్నా కానీ దట్ వైరస్ ఈజ్ నాట్, ఆ వైరస్ అనేది ఆ యాంటీబాడీస్కి ససెప్టబుల్ కాదు. కాబట్టి హెచ్ఐవి కానీ ఇన్ఫ్లుయెన్జా కానీ సేమ్ అలాంటి వైరస్లే. ఇమ్మీడియట్గా అంటే కంటిన్యూస్ మ్యూటేషన్స్ వల్ల అవి మన ఇమ్యూన్ సిస్టమ్ని ఎస్కేప్ అవుతున్నాయి. కాబట్టి వ్యాక్సినేషన్తో ఈ 2 డిసీజెస్ని మనం ప్రివెంట్ చేయలేము. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ అండ్ రిమైనింగ్ ఆప్షన్స్ ఆర్ ఇన్కరెక్ట్. ఓకే, నౌ లెట్ us move to the next bit. Which among the following can be used in detergent formulation for removing oil stains? Oil stains ni remove చేయడం కోసం ఏమి డిటర్జెంట్ ఫార్ములేషన్స్లో ఏవి యూజ్ చేస్తారని అడిగారు. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ ఏంటంటే పెక్టినేజెస్, లైపేజెస్, ప్రోటీయేజెస్, ఎమైలేజెస్. ఇవన్నీ చూడండి, ఇక్కడ ఏజెస్ అంటే ఇవన్నీ ఎంజైమ్సే. కానీ ఏ ఎంజైమ్ యూజ్ చేయాలి డిటర్జెంట్ ఫార్ములేషన్స్లో? ఇక్కడ ఇచ్చిందేంటి, రిమూవింగ్ ఆయిల్ స్టెయిన్స్ అన్నారు. ఆయిల్ స్టెయిన్స్ని రిమూవ్ చేయడం కోసం అన్నారు. ఆయిల్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ లిపిడ్ కాబట్టి లిపిడ్ని హైడ్రోలైజ్ చేసే ఎంజైమ్ లిపిడ్ ప్లస్ లైపేజెస్ యూజ్ చేయాలి. సో ఇన్ ద డిటర్జెంట్ ఫార్ములేషన్స్ ఇఫ్ లైపేజెస్ ఆర్ యూజ్డ్ ఇట్ కెన్ రిమూవ్ ఆయిల్ స్టెయిన్స్. కాబట్టి 2 ఈజ్ కరెక్ట్. Lipases can be used in detergent formulations because oil stains are formed by lipids. Lipids are hydrolyzed by lipases. కాబట్టి సెకండ్ ఆప్షన్ కరెక్ట్. చూడండి, పెక్టినేజెస్ ఇన్కరెక్ట్. ఎందుకు అని అంటే పెక్టినేజెస్ యాక్ట్ ఆన్ పెక్టిన్. అది మనం ఇందాక చూసాం ఫ్రూట్ జ్యూస్లో. ఆ ఫ్రూట్ పల్ప్ని క్లారిఫై చేసి జ్యూస్ని క్లియర్గా ఫామ్ చేయడం కోసం పెక్టినేజ్ అనేది యూజ్ చేస్తారు. కాబట్టి ఇక్కడ డిటర్జెంట్ ఫార్ములేషన్స్లో యూజ్ చేయరు. ప్రోటీయేజెస్ కూడా అంతే. ప్రోటీయేజెస్ ప్రోటీన్, the enzymes which act on protein are called proteases. ఇక్కడ మనకి ఆయిల్ స్టెయిన్స్ అనేవి దే ఆర్ నాట్ బికాస్ ఆఫ్ ప్రోటీన్స్ వల్ల కాదు. కాబట్టి ప్రోటీయేజెస్ ఇన్కరెక్ట్. ఎమైలేజెస్ యాక్ట్ ఆన్ స్టార్చ్ మీద యాక్ట్ చేస్తాయి ఎమైలేజెస్. మనకి ఇక్కడ ఆయిల్ స్టెయిన్కి స్టార్చ్కి నో రిలేషన్ కాబట్టి ఎమైలేజెస్ కూడా కాదు. ఓన్లీ సెకండ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్. ఓకే, నౌ లెట్ us move to the next one. Assertion reason. Streptokinase is used as a clot buster. Reason, streptokinase can cause fibrinolysis and clear the blood clots. Fibrinolysis జరిపి బ్లడ్ క్లాట్స్ని క్లియర్ చేస్తుంది కాబట్టి స్ట్రెప్టోకైనేజ్ని క్లాట్ బస్టర్గా యూజ్ చేస్తున్నారు అంటున్నారు. ఎస్, దిస్ ఈస్ ట్రూ. బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ ట్రూ బికాస్ స్ట్రెప్టోకైనేజ్ ఈజ్ ఎంజైమ్ విచ్ కాజెస్ ఫైబ్రినోలైసిస్. ఫైబ్రిన్ అనేది ఒక ప్రోటీన్ ఏం చేస్తుందంటే ఇట్ ట్రాప్స్ ద రెడ్ బ్లడ్ సెల్స్. ఆ రెడ్ బ్లడ్ సెల్స్ని ట్రాప్ చేసి క్లాట్ అయిపోయిన తర్వాత ఇంకా బ్లడ్ క్లాట్ లాగా ఫామ్ చేస్తుంది. ఆ బ్లడ్ క్లాట్ని డిజాల్వ్ చేయాలంటే ఫస్ట్ ఆ ఫైబ్రిన్ అనే ప్రోటీన్ని హైడ్రోలైజ్ చేయాలి. ఇఫ్ దిస్ ఈజ్ ద ఫైబ్రిన్ ప్రోటీన్, దిస్ ఫైబ్రిన్ ప్రోటీన్ ఈజ్ హైడ్రోలైజ్డ్ బై ది స్ట్రెప్టోకైనేజ్ ఎంజైమ్. స్ట్రెప్టోకైనేజ్ ఎంజైమ్ ఈ ఫైబ్రిన్ని హైడ్రోలైజ్ చేసి మనకి డిజాల్వ్ చేసి ముక్కలుగా చేసేసి ఆర్బీసీ దాంట్లో లోపల ట్రాప్ అయి ఉన్న ఆర్బీసీని రిలీజ్ చేస్తుంది. క్లాట్ అనేది డిజాల్వ్ అయిపోతుంది, బర్స్ట్ చేస్తుంది. సో స్ట్రెప్టోకైనేజ్ ఈజ్ యూజ్డ్ యాజ్ క్లాట్ బస్టర్ బికాస్ ఇట్ హ్యాస్ ప్రాపర్టీ ఆఫ్ ఫైబ్రినోలైసిస్. కాబట్టి బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ ట్రూ అండ్ ఇట్ ఈస్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. ఓకే, ఆప్షన్ 1 ఈస్ కరెక్ట్, రిమైనింగ్ ఆల్ ఆర్ ఇన్కరెక్ట్. లెట్ us see next bit. Which of the following can be produced by plant fossils? ప్లాంట్ ఫాజిల్స్ నుంచి వచ్చే ఏంటి, ఏవేమి మనకి ప్లాంట్ ఫాజిల్స్ నుంచి వస్తున్నాయి అంటున్నారు. ప్లాంట్ ఫాజిల్స్ డెడ్ రిమైన్స్ ఆఫ్ ప్లాంట్స్ ఏమొస్తున్నాయి? ఇచ్చిన ఆప్షన్స్ ఏంటి? కోల్, కోక్, గ్యాసోలిన్, పెట్రోల్. ఎస్, మనకి కోల్ వస్తుంది. కోక్ విచ్ ఇస్ ద బ్లాక్ solid semi-solid substance which is obtained after treatment, some modifications తర్వాత మనకి పెట్రోల్ ఎక్స్ట్రాక్షన్ టైంలో బ్లాక్ సెమీ-సాలిడ్ టైప్లో వస్తుంది. దట్ ఈస్ నథింగ్ బట్ కోక్. అండ్ గ్యాసోలిన్ is also obtained while purification of petrol and diesel. It is also obtained from the plant fossils. కాబట్టి A, B, C, D are obtained from plant fossils. Option 4 is correct. Remaining options are incorrect. Okay, now let us see the next bit.
The chemical substances that are produced by some microbes can kill or inhibit the growth of germs are called. Microbes ni or germs means disease causing microorganisms. ఏవైతే డిసీజ్ కాజ్ చేస్తాయో వాటిని జర్మ్స్ అంటారు. వాటి గ్రోత్ని ఇన్హిబిట్ చేయడం లేదా కిల్ చేయడం. సమ్ కెమికల్ సబ్స్టెన్సెస్ కెన్ కిల్ ద మైక్రోబ్స్, సమ్ దే ఆర్ ఏబుల్ టు ఇన్హిబిట్ ద గ్రోత్. సో దోస్ కెమికల్ సబ్స్టెన్సెస్ which are produced by some microbes నుంచి వచ్చే కెమికల్ సబ్స్టెన్సెస్ ఏవి either inhibit the growth or kill the microorganisms. వాటిని ఏమంటారు? ఇచ్చిన ఆప్షన్స్ ఏంటి అంటే బయోఫర్టిలైజర్స్, బయోఫ్యూయల్స్, యాంటీబయోటిక్స్, బెవరేజెస్. సో మనకు తెలుసు యాంటీబయోటిక్స్ ఆర్ ద కెమికల్ సబ్స్టెన్సెస్. ఇక్కడ చూడండి రెండు ప్రాపర్టీస్ చెప్పారు ఏంటి? విచ్ కెన్ కిల్ ఆర్ ఇన్హిబిట్ ద గ్రోత్. If the antibiotics can kill the microorganisms, that antibiotics are called bactericidal. Bactericidal. అంటే సిడల్ అంటే ఇట్ కెన్ కిల్ చేస్తుంది మైక్రోఆర్గానిజం. ఇఫ్ ఇట్ ఇన్హిబిట్స్ ద గ్రోత్ మాత్రమే అవ్వకుండా స్టాప్ చేస్తుంది, కిల్ చేయదు. దట్ యాంటీబయోటిక్ ఈస్ కాల్డ్ బ్యాక్టీరియోస్టాటిక్. స్టాటిక్ అంటే స్టాప్. ఏం స్టాప్ చేస్తుంది? మైక్రో ఆర్గానిజం యొక్క గ్రోత్ని స్టాప్ చేస్తుంది కాబట్టి అది బ్యాక్టీరియోస్టాటిక్. మనకి ఇక్కడ ఏం అర్థమవుతుంది? సో యాంటీబయాటిక్స్ అనేవి బ్యాక్టీరియోసిడల్ ఆర్ బ్యాక్టీరియోస్టాటిక్. సిడల్ కెన్ కిల్ ద bactericidal antibiotics can kill the microbes, and bacteriostatic antibiotics can inhibit the growth of germs. Okay, so ఇవి యాంటీబయాటిక్స్ అంటారు వీటిని. ఇక్కడ చూడండి బయోఫర్టిలైజర్స్ అనేది ఇన్కరెక్ట్ బికాస్ ఇట్ ఈస్ నాట్. బయోఫర్టిలైజర్స్ అనేవి మైక్రో ఆర్గానిజమ్స్ కిల్ చేయడం కానీ వాటి గ్రోత్ని ఇన్హిబిట్ చేయడం కానీ చేయవు. దే ఓన్లీ ఇంక్రీజ్ ద ఫర్టిలిటీ ఆఫ్ ద సాయిల్. ప్లాంట్ ఆ సాయిల్ నుంచి ఎక్కువ న్యూట్రియంట్స్ని తీసుకోవడం కోసం ప్లాంట్కి హెల్ప్ చేసేవి బయోఫర్టిలైజర్స్. సో ఇది ఇన్కరెక్ట్. బయోఫ్యూయల్స్ కూడా అంతే. దే ఆర్ నాట్ ఏబుల్ టు కిల్ ఆర్ ఇన్హిబిట్ ద గ్రోత్. బెవరేజెస్ is also incorrect because they are the liquids which are produced from microorganisms. They do not inhibit or kill the microbial agents. Okay, let us see the next bit. The algae product that is used as an ingredient of solid and semi-solid culture media. Solid and semi-solid culture media లో ఏ ఆల్గల్ ప్రోడక్ట్ని యూజ్ చేస్తున్నారు అని అంటే ఆప్షన్స్ ఏంటి? అగార్ అగార్, ఆల్కహాల్, ఎంజైమ్స్, పెన్సిలిన్. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో ఇట్ ఈస్ అగార్ అగార్ అనేది ఇట్ ఈస్ అన్ ఆల్గల్ ప్రోడక్ట్. ఇది ఏంటి? వెన్ దిస్ అగార్ పౌడర్ ఈజ్ మిక్స్డ్ విత్ హాట్ వాటర్ ఇట్ ఫార్మ్స్ ఎ సెమీ సాలిడ్, అంటే ఒక జెల్లీ లైక్ సబ్స్టెన్స్ని ఫామ్ చేస్తుంది. వెన్ ఇట్ ఈజ్ ఆ హాట్ వాటర్ని కూల్ చేసిన తర్వాత అదొక సాలిడ్ సెమీ సాలిడ్ టెక్స్చర్తో ఫామ్ అవుతుంది. దాని మీద మైక్రో ఆర్గానిజమ్స్ వెన్ దిస్ అగార్ మీడియం ఈ సెమీ సాలిడ్ సబ్స్టెన్స్లోకి కొంచెం ఏదైనా న్యూట్రియంట్స్ కానీ బ్లడ్ కానీ యాడ్ చేస్తే దాన్ని బట్టి న్యూట్రియంట్ అగార్ మనకి వేరే మీడియాస్ వస్తాయి. సో ఆ సబ్స్టెన్స్ ఇది అగార్ అనేది మనకి గ్రోత్ ఫర్ మైక్రోబియల్ గ్రోత్కి సెమీ సాలిడ్ సబ్స్టెన్స్ లాగా యూజ్ చేస్తారు. అది ఆల్గల్ ప్రోడక్ట్. ఓకే, ఇట్ ఈస్ అ కల్చర్ మీడియంలో ఒక పార్ట్గా యూజ్ చేస్తారు. మిగతా న్యూట్రియంట్స్ అన్నీ యాడ్ చేస్తే దెన్ మైక్రో ఆర్గానిజమ్స్ కెన్ యూజ్ దోస్ న్యూట్రియంట్స్. ఆ న్యూట్రియంట్స్ యూజ్ చేసుకుని ఈ న్యూట్రియంట్ అగార్ అనేది సాలిడ్ సర్ఫేస్ లాగా ఫామ్ చేస్తుంది కాబట్టి దాని మీద గ్రో అవుతుంది బ్యాక్టీరియా. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఈస్ కరెక్ట్. ఆల్కహాల్ ఇన్కరెక్ట్ బికాస్ ఇట్ ఈస్ నాట్ యూజ్డ్ ఇన్ కల్చర్ మీడియా. ఎంజైమ్స్ కూడా అంతే. కల్చర్ మీడియా సెమీ సాలిడ్ సబ్స్టెన్సెస్ ఏమి ఫామ్ చేయవు. ఇది పెన్సిలిన్ అనేది ఒక విధంగా చెప్పాలంటే ఇట్ ఇన్హిబిట్స్ ద గ్రోత్. ఇట్ డస్ నాట్ అలౌ ద మైక్రోబ్స్ టు గ్రో. ఓకే, కాబట్టి ఇవన్నీ ఇన్కరెక్ట్. అగార్ is the correct one. Which among the following is a gas produced during the fermentation of idli and dosa duff? Idli and dosa duff ప్రిపేర్ చేసినప్పుడు ఏ గ్యాస్ ప్రొడ్యూస్ అవుతుంది? ఫర్మెంటేషన్ చేస్తుంటాం. కొంతసేపు ఆ దోశ పిండిని కానీ ఇడ్లీ పిండిని కానీ అలా పక్కన పెడితే కొంతసేపు అయిన తర్వాత ద నెక్స్ట్ డే వెన్ వి సీ ఇట్ రైజెస్, పిండి ఉబ్బుతుంది, కొంచెం పైకి ఉబ్బుతుంది. ఎందువల్ల అనంటే బికాస్ ఆఫ్ ఫర్మెంటేషన్. దాంట్లో ఉన్న మైక్రో ఆర్గానిజమ్స్ ఫర్మెంటేషన్ జరిగి ఆ ఉన్న సింపుల్ షుగర్స్ దే కన్వర్ట్ ఇంటూ కార్బన్ డైఆక్సైడ్గా చేంజ్ అవ్వడం, రిలీజ్ చేయడం వల్ల ఆ సింపుల్ షుగర్స్ కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేయడం వల్ల ఆ పిండి అనేది ఉబ్బుతుంది. దాన్నే ఫర్మెంటేషన్ అంటారు.
సో ఏ గ్యాస్ రిలీజ్ అవుతుంది ఫర్మెంటేషన్లో అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ కార్బన్ డైఆక్సైడ్. ఇట్ ఈస్ ఆక్సిజన్ అని చెప్పకూడదు, ఇంకా ఆక్సిజన్ కానీ SO2 కానీ అమ్మోనియా కానీ రిలీజ్ అవ్వదు, ఓన్లీ కార్బన్ డైఆక్సైడ్. మనం ఈస్ట్ కూడా మనం యూజ్ చేసేది ఎందుకే, ఓన్లీ టు ప్రొడ్యూస్ స్టార్ట్ ఫర్మెంటేషన్ జరపడం కోసం మనం మైక్రోబ్స్ని ఇనాక్యులేట్ చేస్తాం పిండిలో కానీ దేంట్లోకైనా. సో అప్పుడు కార్బన్ డైఆక్సైడ్ ప్రొడ్యూస్ అయ్యి మనకి ఆ స్పాంజినెస్ అనేది బ్రెడ్లో స్పాంజినెస్ కానీ ఈ పిండి దోశ పిండి ఇడ్లీ పిండిలో ఆ స్పాంజీ టెక్స్చర్ రావడానికి ఆ కార్బన్ డైఆక్సైడ్ అనేది ప్రొడ్యూస్ అవడం వల్ల ఆ ప్రోడక్ట్కి అలా సాఫ్ట్ స్పాంజీ నేచర్ వస్తుంది. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. తెలంగాణ పోటీ పరీక్షల్లో ప్రభంజనం సృష్టిస్తూ స్టేట్ నెంబర్ 1 గా రాణిస్తున్న S&S పబ్లికేషన్స్. తెలంగాణ గురుకుల 100% ఆన్లైన్ క్లాసులను స్టేట్ నెంబర్ 1 ఫ్యాకల్టీచే అందిస్తున్న కోర్సులు. గురుకుల తెలుగు కంటెంట్ అండ్ మెథడ్స్, గురుకుల మ్యాథమెటిక్స్ కంటెంట్ అండ్ మెథడ్స్, గురుకుల ఇంగ్లీష్ కంటెంట్ అండ్ మెథడ్స్, గురుకుల సోషల్ స్టడీస్ కంటెంట్ అండ్ మెథడ్స్, గురుకుల ఫిజికల్ సైన్స్ కంటెంట్ అండ్ మెథడ్స్, గురుకుల బయోలాజికల్ సైన్స్ కంటెంట్ అండ్ మెథడ్స్. పేపర్ 1 జనరల్ స్టడీస్, పేపర్ 2 పెడగాజీ, పేపర్ 3 కంటెంట్ తో 100% సిలబస్ ను పూర్తి చేసి ఆన్లైన్ క్లాసులను అందిస్తున్న ఏకైక సంస్థ. మీ ఉద్యోగ సాధనలో మీకు తోడుగా మీ S&S పబ్లికేషన్స్. ఆన్లైన్ క్లాసుల కొరకు S పబ్లికేషన్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మరిన్ని వివరాలకు సంప్రదించండి 80705577 and 9032064822.